హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ కర్రీని మన ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా, టేస్టీగా, చిక్కటి గ్రేవీ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఈ కర్రీ చూసి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, ఎందులోకైనా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. దీనికోసం నేను ఒక అర కేజీ మటన్‌ని మంచిగా వాష్ చేసుకొని, ఆ మటన్‌లోనే సరిపడా ఉప్పు, కారం మనకి కర్రీలో ఎంతైతే సరిపోతుందో అందులో సగం మాత్రమే వేస్తున్నానండి ఇక్కడ. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, గరం మసాలా, అలాగే మీట్ మసాలా. గుర్తుపెట్టుకోండి, కర్రీకి సరిపడా వేసుకోవడం లేదు. అందులో సగం మాత్రమే ఇందులో వేసుకున్నాను. మిగతా సగంది మనం మరలా కర్రీలో వేసుకుందాం. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ కుక్కర్‌లో అయితే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో అదే కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్‌లో మిరియాలు, అలాగే కొంచెం చెక్క, దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొద్దిగా బిర్యానీ పువ్వు వేసుకోండి. అలాగే తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోండి. కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోనే టొమాటోస్ వేసుకోవాలి. ఈ టమాటోస్ కర్రీకి ఎంత సరిపోతాయో అంత తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్‌లో వేగితే టేస్ట్ బావుంటుంది కదా! అలాగే ఇందులో కొంచెం గసగసాలు వేసుకోండి. ఇవన్నీ బాగా వేయించుకోండి. ఇలా మగ్గిన దాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. లైట్‌గా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అవుతుంది. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా అదే కుక్కర్‌లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఉల్లిపాయలనేవి బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకోవాలి. నాన్ వెజ్ కర్రీలోకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్‌లోకి వస్తేనే టేస్ట్ బావుంటాయి కదా! అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి లైట్‌గా. ఆ సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న మటన్‌ని ఇందులో వేసుకోండి. ఒకసారి కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. వేగిన మటన్‌లో మరలా కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. మనం మ్యారినేట్ చేసేప్పుడు సగమే వేశానని చెప్పాను కదా! ఆ సగం అనేది మళ్ళా ఈ కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకొని కాసేపు అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ ఏసుకోండి. ఇదంతా వేసుకొని ఈ పేస్ట్‌లో కర్రీ బాగా ఉడకనివ్వండి. చూడండి ఎలా ఉందో. ఇలా కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కారం ఇంకా సగం వేసుకోవాలి కదా మనం. ఆ సగం ఇందులో వేసేసుకోండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటుంది. నాన్ వెజ్ కాబట్టి కదా! మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏదైతే గరం మసాలా, మీట్ మసాలా వేసుకోవాలో అవి కూడా వేసేసుకోండి ఇప్పుడే. అలా అన్నీ వేసేసుకున్న తర్వాత సరిపడా వాటరేసుకోండి. మటన్ కర్రీ ఎంత వాటర్‌కి ఉడికిద్దని మీరు అంచనా వేసుకుంటారో, ఆ అంచనా ప్రకారం ఇందులో వాటరేసుకోవాలి.
చూడండి నేను వేసుకుంటున్నాను. ఇది కుక్కర్ కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నార్మల్‌గా ఎంత వాటర్ వేసుకుంటామో అందులో సగం వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఉడికిన తర్వాత ఎలా ఉందో, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ ఉడికిపోయినట్లే అర్థం. చూడండి ఎలా వచ్చిందో, చూడ్డానికి చాలా బాగుంది కదా! టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.